ఆధ్యాత్మిక భక్తి ప్రసారం దేవుళ్ళు భక్తి ఛానల్. మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
देवदेवेश मद्भाग्य त्वमिवागतः प्राकृतं त्वमिमं दृष्ट्वा बालवत् परिपालय धर्मार्थ काममोक्षार्थं स्थिरो भव सदाशिव। శ్రీ గురుభ్యో నమః. జయ వీరాంజనేయ స్వామినే నమః. సదాశివాయ నమః. దేవాలయాలు మనకు ధార్మిక మూలాలు. ఇవి ఎందుకు కట్టుకుంటున్నామంటే మానసిక ప్రశాంతత ఎక్కడైనా మనకు దొరకదు. దేవాలయం దగ్గరికి మనకు కష్టం వచ్చినప్పుడైనా సుఖం వచ్చినప్పుడైనా వచ్చి భగవంతునికి మొరపెట్టుకుంటే ఆత్మశాంతి కలుగుతుంది. అందుకొరకు మనము ఆ సర్వేశ్వరుడైనటువంటి మహాశివుని ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించుకున్నాము. ఈ గుండ్రెడ్డిపల్లె గ్రామస్తులు నూతన దేవాలయం కట్టి ఎన్నో జన్మల పాపాలన్నింటినీ తొలగించుకొని అనేక జన్మల పుణ్యఫలాన్ని అనుభవించాలని ఆ సదాశివుడిని కోరుతూ మా పాత స్నేహితుడు నరసింహారెడ్డి, మా శిష్యుడు దగ్గరి బంధువు అయినటువంటి సనాతన శర్మ యొక్క కృషి, ఈ గ్రామ పెద్దల యొక్క కృషి అంతా ఫలించి ఈ గ్రామంలో ఎప్పటికీ నిరంతరము పశుపక్ష్యాదులు మంచిగా ఉంటూ పాడి పంటలు జనము అంతా అనారోగ్యం లేకుండా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నేను రాజశేఖర్ శర్మ, ఈ గుండ్రెడ్డిపల్లె గ్రామానికి పురోహితుణ్ణి. అయితే ఈ భక్తాంజనేయ స్వామి వారి ఈ ఊర్లో చెప్పుకోదగ్గట్టుగా పెద్దగా దేవాలయాలకి మొదటి నుంచి కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉండే ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాత్రమే అది పురాతనమైనటువంటి దేవస్థానము. అక్కడ నెలకొకసారి, మాసానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మాత్రమే కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ గ్రామ పురోహితునిగా ఈ గ్రామస్తులు ఎప్పుడు నా దగ్గరికి గ్రహచారం జాలకున్నా, ఇంకేదైనా వాళ్ళకు గ్రహ దోషాలు కానీ ఏదైనా దోషాలున్నా, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమము ధార్మిక కార్యక్రమం జరపాలన్నా ఈ ఊర్లో అందరికీ అందుబాటులో ఒక మంచి గుడి లేదు అనేటువంటి ఆలోచనతో ముందుగా ఈ పట్లూరి నరసింహారెడ్డి గారు ఈ గ్రామ పెద్ద, ఆయనతో ఒకసారి ఆలోచిస్తే ఆయన తప్పకుండా కడదామని చెప్పేసి ఊరి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి శ్రీ 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 మాధవానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఇది చాలా మహిమాన్వితమైనటువంటి భక్తాంజనేయ స్వామి దేవస్థానం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికి కూడా సంతానం లేదంటే సంతానం కలిగింది. ఈ ఊరు వాళ్లకు ఏ ఒక్క కోరికతో వచ్చినా కానీ ఆ భక్తాంజనేయ స్వామి వారికి అనుగ్రహం అందరికీ కలిగింది. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం అంటే అందరికీ ప్రీతికరం. దీన్ని తప్పకుండా కడదామని చెప్పేసి అందరి గ్రామస్తులు అనుకొని మాధవానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వారు వచ్చి కళారోహణం చేయించిన తర్వాత అంతేనా, ఆ తర్వాత స్వామివారిని పక్కన ఒక చెట్టు కింద అక్కడ ఉంచి తర్వాత ఈ గుడిని అందరి గ్రామస్తుల యొక్క తర్వాత ఈ గ్రామం నుంచి బయటకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళు అందరూ కూడా అడగగానే మా గ్రామంలో ఉన్నటువంటి దేవస్థానం మాకు ఒక మంచి దేవస్థానం ఉండాలి, చక్కటి దేవస్థానం ఉండాలని చెప్పేసి కూడా అందరూ అనుకొని యథాశక్తిగా వాళ్ళు మనకు అందరూ కూడా చక్కగా సహకరించినారు. ముఖ్యంగా ఇక్కడ నాకు చిన్ననాటి నుంచి స్నేహితుడు, తర్వాత నాకు ప్రతి దానికి వెనకాల ఉండేటువంటి ఉమ్మన గారు భాస్కర్ రెడ్డి గారు, తర్వాత ఈ గ్రామ సర్పంచి పట్లూరి రాజిరెడ్డి గారు, వీళ్ళిద్దరూ నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. దీనివల్ల ఈ గుడి ఈ రకంగా సాకారమైంది. ఇక ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళినటువంటి అక్కడ స్థిరపడి వ్యాపారంలో ఉన్నటువంటి అరకల యాదగిరి గారు, తర్వాత ఇట్లా గట్టు మహిపాల్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద మొత్తంలో నాకు ధన సహాయం కానీ వస్తురూపేణ కానీ శారీరకంగా కానీ అన్ని రకాలుగా నాకు చక్కగా సహకరించినారు. దానివల్ల ఈరోజు అనుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ స్వామివారి యొక్క కార్యక్రమాన్ని జ్యేష్ఠ శుద్ధ సప్తమి నాడు ముహూర్తము నిర్ణయించి
ఆ తర్వాత 27వ తారీఖు నుంచి మొదలుపెట్టి బుధవారం నుంచి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అందరి గ్రామస్తుల యొక్క తర్వాత పురోహితుల యొక్క యాజ్ఞికుల వారి యొక్క అందరి సహకారంతో దిగ్విజయం చేసుకున్నాము. ఈ యొక్క భక్తాంజనేయ స్వామి వారి యొక్క 27వ తేదీ నాడు గణపతి పూజ పుణ్యవచనము తర్వాత యాగశాల ప్రవేశాది కార్యక్రమాలు చేసుకున్నాము. రెండవ రోజున మొదటి రోజున సాయంకాలం జలాధివాసం అయిపోయిన తర్వాత తెల్లవారి స్థాప్య దేవతల యొక్క ఆవాహనపూర్వక దేవతల యొక్క హోమ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్నాము. తర్వాత నిన్నటి రాత్రి అనగా 28వ తేదీ రాత్రి పుష్పాదివాసము శయ్యాదివాసము ధాన్యాదివాసాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఈ రోజున ఉదయం 9:40 స్వామివారి యొక్క ప్రతిష్టా యంత్ర తర్వాత స్వామివారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ముగించుకున్నాము. ఆ భక్తాంజనేయ స్వామివారి యొక్క తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి నందీశ్వరుణ్ణి నాగేశ్వరుణ్ణి ఇక్కడ మేము ఎప్పుడు పూజలు చేసినా కానీ చక్కటి నాగేంద్రుడు ఎప్పుడు కూడా మాకు సాక్షాత్కరించేవారు. కావున నాగేంద్రుని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. విగ్రహదాతలు మాకు ఈ ఊర్లోనే దొరకడం కూడా మాకు అదృష్టం. తర్వాత ఈ యొక్క పరివార దేవతలతో సహా ఆ భక్తాంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఈ గ్రామము సుభిక్షంగా ఉండి గ్రామస్తులందరూ కూడా సుఖశాంతులు పొంది ఆ తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందుకోసమని ఈ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఈ గ్రామంలో సర్వదా కళ్యాణం జరుగుతుండాలి, ఎప్పుడు కూడా అందరికీ శుభం కలగాలని చెప్పేసి పూర్ణాహుతి తర్వాత శ్రీ సీతారామచంద్రుల వారి యొక్క శాంతి కళ్యాణం కూడా జరిపిస్తున్నాము. ఆ సీతారామ యొక్క దూత అయినటువంటి భక్తాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క గుడిని ఇంకా కొద్దిగా మిగిలినటువంటి నిర్మాణ కార్యక్రమాలు కూడా అందరి తోడ్పాటుతో అతి త్వరలో ముగించుకొని తర్వాత మండల పూజ కూడా ఉంటుంది. ఆ రోజున కూడా అప్పటి వరకు ఈ కార్యక్రమాలు మొత్తం కూడా ముగించుకుంటాము. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అందరి గ్రామస్తులతో గొప్ప వైభవంగా చేసుకున్నందుకు మా గ్రామస్తుల నా యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం అని చెప్పేసి అవకాశం అని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము. స్వస్తి. సెల్లా తెచ్చిన దాన్ని సెల్లగా राजा रामचंद्र भगवान की जय। అది గుమ్మడికాయలు తీసుకోండి.
మైక్లో చెప్తా. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वविघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये गुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। గత 3 రోజులుగా ఈ గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది. ముందుగా మొదటి రోజు గణపతి పూజా పుణ్యాహవాచనంతో ప్రారంభమై నిన్న రాత్రి ధాన్య పుష్ప ఫల శయాదివాసాలు జరిగినాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 8:45 భక్తాంజనేయ స్వామివారి ప్రతిష్ఠ యంత్ర ప్రతిష్ఠ జరిగినది. గత కొద్ది క్షణాలలో పూర్ణాహుతి కూడా జరుగుతుంది. అనంతరం శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అయితే నరుడు ఈ భూలోకంలో ఏది చూస్తే మోక్షం పొందుతుందో అది ప్రతిష్ఠ. ఏదైనా ప్రతిష్టలో భాగంగా ఉండి ఏదైనా ఒక చిన్న పని చేసినా మోక్షం లభిస్తుంది. ఇందులో మనం చెప్పుకోదగినది ఏమిటి అంటే భాగవతంలో ఉంది దుందుకారి దుందులి అని. దుందుకారి కొడుకు గోకర్ణుడు. అతడు కేవలం భాగవతం విన్నంత మాత్రానే మోక్షం కలిగినది. అలా ఒక ప్రతిష్టలో భాగంగా ప్రతిష్ట మొత్తము తన కళ్ళతో చూసి తీర్థము ప్రసాదము స్వీకరిస్తే అతడు ఈ గుండ్రెడ్డిపల్లి గ్రామ ప్రజలందరూ మోక్షం లభించి వారందరికీ ఆయురారోగ్యాభివృద్ధి కలగాలని చెప్పి దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి. सायुधाय समाहनाय सशक्तिमत्ने पुत्रपरिवार समेताय सप्तजिह्वात्मका द्विशीर्षात्मका भो अग्निदेवा अत्रागच्छध्वं पूजां गहाना पूर्णाहुतिं समर्पयामि नमः स्वाहा। यज्ञ भगवान् के अग्ना विष्णु सदोष सेमा वर्धन्तु मांगिरः अदेभिरागतं मम वाजष्टमे प्रसवष्टमे प्रयतिष्टमे प्रददिष्टमे दीतिष्टमे कदष्टमे स्वरष्टमे श्रोरष्टमे श्रावष्टमे सुरिष्टमे ज्योतिष्टमे सुमष्टमे भानष्टमे भानष्टमे व्यानष्टमे सुष्टमे जन्तञ्जम आधीतञ्जमे वाष्टमे मनष्टमे दक्षष्टमे स्वरष्टमे दक्षष्टमे अलञ्जम ओजष्टमे सहस्रम आजष्टमे जराजम आत्माजमे तमोजमे सर्वजमे वर्मजमे गानिजमे सानिजमे भरोजिजमे वीरानिजमे ये सुन्दम आधिपत्यञ्जमे मन्युष्टमे भामष्टमे मष्टमे भज्जमे देवाजमे महिमाजमे परिवाजमे पृथिवाजमे वश्वाजमे द्रवजाजमे
सत्यश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वसश्च मे कृतिश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सूक्तं च मे सकलं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यच्च मे सुखं च मे सुमधं च मरुद्धं च मरुद्धिश्च मे रुद्रं च मे कृप्तिश्च मे मदिश्च मे दुभदिश्च मे स्वाहा च मे वयश्च मे प्रियं च मे कामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भरश्च मे वृन्दा च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महच्च मे संविच्च मे ज्ञात्रं च मे सूर्च मे प्रसूर्च मे धीरं च मे लयश्च मरुतं च मे अमृतं च मे यक्ष्मं च मे नामयश्च मे जीवादुश्च मे दीर्घायुत्वं च मे अमृतं च मे भयं च मे सुखं च मे कृतिश्च मे वृष्टिश्च मे दैत्यं च मे औद्भिद्यं च मे रयश्च मे राजश्च मे पुष्टं च मे पुष्टिश्च मे विभुत मे प्रभुत मे बहुत मे भोजश्च मे भोजनं च मे क्षुच्च मे प्रियश्च मे जवाश्च मे वाचाश्च मे तिलाश्च मे हुक्काश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे भद्राश्च मे प्रियङ्गमश्च मे अणुश्च मे श्यामाश्च मे वनस्पतयश्च मे हिरण्यं च मे यश्च मे सीतं च मे तमुश्च मे श्यामं च मे लोहं च मे अग्निश्च महापश्च मे वीरुधश्च महोदयश्च मे कृष्णभक्त्यं च मे कृष्णभक्त्यं च मे अथवारण्याश्च यज्ञेन कल्पन्तां वित्तं च मे वित्तिश्च मे भूतं च मे भूतिश्च मे वसुत मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे रुद्धश्च मे इदिश्च मे गतिश्च मे स्वाहा भन्द्रश्च मे मित्रश्च महेन्द्रश्च मे वरुणश्च महेन्द्रश्च मे पुष्टाश्च महेन्द्रश्च मे धाताश्च महेन्द्रश्च मे मित्रश्च महेन्द्रश्च मे चत्वारिंशत् मे चतुश्चत्वारिंशत् मे अष्टाचत्वारिंशत् मे वादश्च प्रसवश्चाभिरश्च कृतश्च दोश्च भूतादमयस्यश्चान्दायश्चान्यश्च भुवनश्च भुवनश्चारुश्च ॐ सोऽर्धाराहो यते घृतस्य वारेण भेषाधारा मुष्टिल्लोके बिम्बमानोपदिष्टराज्येन लोदिवेदो वा आद्यन्ते लोभसोऽर्धारा तेजसैवास्मै देवो वरुन्धे धोकामा वै पृथिवी शान्ता साग्निना शान्ता सामे शान्ता जगमोषमयतो अन्तरिक्षमो शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तमोषमयतो यो शान्ता सालित्येन शान्ता सामे शान्ता जगमोषमयतो दिवे शान्तिरन्तरिक्षमो शान्तिर्जौ हृदया भोगा समापना समर्पयः अत्र मासो गमादि చిన్న కలసం ఏంటా యాగశాల ఏం చేస్తావు ओम नमः इति चतुस्सारपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। నాలుగు గంటలకు నరసింహారెడ్డి పటేల్ మైపాడు చాలు
కౌశల్ వర్తి చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం తేజః ఆరోగ్యం మంచి గుంగిలా అవ్యవాహన అక్కడ పెట్టి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తుశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతదే శ్రీమద్భాగవత మహాపురాణే పూర్వకథా ప్రస్తావనానంతరం అద్య కనక కథా ప్రస్తూయతే. మన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముందుండి నడిపించేటువంటి జిల్లా, ఉద్యమానికి సంకేతమైనటువంటి జిల్లా అయినటువంటి ఈ మెదక్ జిల్లా ప్రాంతంలో గజ్వెల్ నియోజకవర్గం గుండ్రెడ్డిపల్లె గ్రామంలో వీరాంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్ట అత్యంత అంగరంగ వైభవంగా గత 3 రోజుల నుంచి కొనసాగుతూ ఉన్నది. ఈ యొక్క గుండ్రెడ్డిపల్లె గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతిష్టా మహోత్సవంలో మన ప్రాంతము యొక్క ఆధ్యాత్మిక జ్యోతి అయినటువంటి పాండురంగాశ్రమ సంస్థాన గురువర్యులు అప్పాల సత్యనారాయణ శర్మగారు భావానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ యొక్క దేవాలయంలో ఉండేటువంటి దేవతలకు విగ్రహ స్థాపన, ప్రాణప్రతిష్ఠాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని వెళ్ళినారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతిష్ఠ అంతా ఒకెత్తు, ఇకపైన జరిగేటువంటి పూర్ణాహుతి మహోత్సవం ఒకెత్తు. ఆ తర్వాత జరగబోతున్నది సీతారాముల వారి యొక్క కళ్యాణం. భాగవత మహాపురాణంలో పేర్కొంటున్నది ప్రతిష్టా మహోత్సవాన్ని చేస్తే మనకు ఎంత పుణ్యమో, చతుర్వేద స్వాహాకారాన్ని చేస్తే మనకు ఎంత పుణ్యమో, ఒక భాగవత మహాపురాణాన్ని కొంత భాగమైన విష్ణునామస్మరణ చేస్తే అంత పుణ్యం. అలాంటి భాగవత మహాపురాణంలో గజేంద్ర మోక్షము ద్వారా ఆ భగవంతుడు ఆవిర్భవించినాడు. గజేంద్ర మోక్షము అంటే ఏమిటి? ఇంద్రద్యుమ్న మహారాజు అగస్త్య మహాముని వచ్చినప్పుడు తనకు ఆసనం వేయలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, పాదాలు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు. అలాంటి అగస్త్య మహామునిని అవమానించినాడు. కాబట్టి తాను ఇంద్రద్యుమ్న మహారాజుకు ఆ జన్మలో తనకు మోక్షము దాకా మళ్ళీ ఒక ఏనుగు జన్మ ఎత్తినాడు. సరస్సులో నీళ్లు తాగుదామని చెప్పేసి సరస్సుకు వెళ్ళినాడు. అక్కడ చూస్తే ఆ నీళ్లను చూసి తాను మైమరిచిపోయి తన యొక్క తొండము ద్వారా ఆ నీళ్లను మొత్తం కూడా ఎత్తి చల్లుతూ ఉన్నాడు. అలా చల్లుతున్నటువంటి ఏనుగు ఆ తొండంలోకి అనేకమైనటువంటి చిన్నటువంటి కీటకాలు, జలకీటకాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ జలకీటకాలు రాగానే అవన్నీ కూడా పోతూ ఉంటే ఒక మొసలి వచ్చింది. ఆ మొసలి వెంటనే ఆ ఏనుగు యొక్క కాళ్ళను పట్టుకున్నది. కాళ్ళను పట్టుకున్న తర్వాత ఏనుగు కాళ్ళు ఏమైనాయి? అవస్థ అవుతున్నది. తన వెనుక ఉన్నటువంటి ఆడ ఏనుగులన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏమీ లాభం లేదు. ఎన్నో దాన ధర్మాలు చేసి తాను ఒక మంచి సుగంధమైనటువంటి వనంలో తిరిగి అక్కడ పక్కకుండేటువంటి సరస్సులో నీళ్లు తాగాల్సినటువంటి ఏనుగు ఈ సరస్సుకు రావడం ఏమిటి? ఈ సరస్సులో నీళ్లతో ఆడుకోవడం ఏమిటి? ఆ నీళ్లను తాగుతూ ఉంటే మొసలి వచ్చి తన కాలు పట్టుకోవడం ఏంటి? ఇలా సాగుతూ ఉంది. కొన్ని సంవత్సరాలు ఇలా సాగుతూ కొనసాగుతూ ఉంది. కొంతసేపటికి ఆ మొసలి విడిచిపెట్టింది కాళ్ళను. అమ్మయ్యా, ఇక నా కాళ్ళను విడిచిపెట్టింది, ఇక నేను అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఏనుగు మళ్ళా వెనుకకు ప్రయాణం అవుతూ ఉంటే 4 కాళ్ళ మధ్యలోకి వెళ్ళింది. తన యొక్క బొత్తను పట్టుకున్నది. పట్టుకుంటే అవస్థ, విపరీతమైనటువంటి అవస్థ. ఈ అవస్థను చూడలేక వెనక ఉన్నటువంటి ఆడ ఏనుగులన్నీ కూడా బాధపడుతూ అక్కడే కూర్చున్నాయి. ఇలా సాగుతూ ఉంది. అప్పుడు ఎవరు జ్ఞాపకం రావాలి? తాను పుణ్యము చేసినటువంటి కర్మ కాబట్టి అప్పుడు శ్రీ మహావిష్ణువు జ్ఞాపకం వచ్చినాడు. శ్రీ మహావిష్ణువు జ్ఞాపకం వచ్చినాడు. సరే, ఆయన ఎలా పిలవాలి అంటే, ఇక నాకు ఎవరు దిక్కు లేదు, ఇతఃపరం నేను ఎరగను, నీవు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పేసి కొలవగానే ఆ
వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉన్నప్పుడు అక్కడి నుండి బయలుదేరినాడు. బయలుదేరి వస్తూ ఆ అమ్మవారిని చీరను పట్టుకొని వస్తూ ఉన్నాడు. శంఖము లేదు, చేతిలో చక్రము లేదు, గదా లేదు, వనమాల లేదు, వాహనము లేదు. ఇలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అమ్మవారిని చూసి తుమ్మెదలన్నీ వచ్చినాయి, ముఖం మీద వాలినాయి. ముఖం మీద వాలగానే అయ్యో నేను మందార పువ్వును కాదు అని చెప్పేసి తుమ్మెదలన్నింటినీ కూడా ముఖం మీద నుంచి పక్కకు తోసివేసింది. ఆ తర్వాత మేఘాల్లో ఉండేటువంటి చేపలు వచ్చినాయి కండ్లను తిందామని. అయ్యో ఇవి చేపలు కావే నా కండ్లు అని చెప్పేసి ఆ చేపలను అలా తరిమేసింది. అలా అమ్మవారి యొక్క ముఖము కండ్లు చూసి మైమరపించిపోయేంత శక్తిగా ఉన్నటువంటి అమ్మవారు ఎందుకని నా స్వామి ఇంత వేగంగా పరిగెడుతున్నాడు అని చెప్పి తెలుసుకొని కొంచెం పక్కకు వచ్చి నిలుచొని చూస్తూ ఉన్నది. వెనక శంఖం పోతున్నది, చక్రం పోతున్నది. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబులో ఇలా పరిగెడుతూ పోయింది. పోయిన వెంటనే ఆ యొక్క విష్ణుమూర్తి అక్కడ నిలుచున్నాడు. తన యొక్క సుదర్శన చక్రం చేత ఆ మొసలిని చంపివేసినాడు. చంపివేయగానే ఆ మొసలి ఎవరు, ఆయనకి ఎలా మోక్షం వచ్చింది అంటే ఒక బక్కటి సన్యాసి తను అనుష్ఠానం చేస్తూ ఉంటే గంధర్వుడు అనేటువంటి వాడు నీళ్లతోని పక్కకుండేటువంటి చెలికత్తెలతో ఆ నీళ్లను చల్లుకుంటూ ఆడుతూ ఉన్నాడు. అప్పుడు ఈ సన్యాసిని చూసినవా బక్క సన్యాసి అని చెప్పి ఆ నీళ్లను ఆయన మీద చల్లినాడు. చల్లిన వెంటనే కోపం వచ్చింది, నీకు ఈ యొక్క జన్మలో నీకు మోక్షం రాదు అని చెప్పి శాపం పెట్టినాడు. అలా శాపం పెట్టినటువంటి వాడే ఈ మొసలి అయినాడు. అప్పుడు శాపం పెట్టినటువంటి వాడు గజరాజు అయినాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలుగా ఆ 2 కూడా వెళ్ళిపోయినాయి, సాక్షాత్తు వైకుంఠపురానికి వెళ్ళిపోయినాయి. ఈ యొక్క కథను విన్న వాళ్లకు భాగవత మహాపురాణం మొత్తం కూడా విన్నటువంటి ఫలం దక్కుతుంది. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిషాః, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ గుండ్రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ శ్రీమద్భాగవతం వినేటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు వీళ్ళకి కల్పించి ఈ యొక్క దేవాలయం ఉత్తరోత్తర అభివృద్ధి కావాలని సదా మనస్ఫూర్తిగా వ్యాసస్థానంలో ఉండి కోరుకుంటూ ఉన్నాను. స్వస్తి. అంగవంగ గైంద కాశ్మీర కాంబోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర వరదమాలవ నేపాల కేవల చోళ పాంచాల గౌడమలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక కర్వాట మరాఠ భారతనాటక శూరసేన సేవన దెంకణ కుంకణ ఉత్సవ యావన వ్యాలాంత సావిత్రితే భాగీరథి గౌతమీ ధర్మరాజీవన సరస్వతి కృష్ణవేణి బహుదా భీమవతి కావేరీ గుణమాలా తామ్రపర్ణి విశోకాకౌశికీ గండకీ నృత్యగా వశిష్ట పుణ్యదా పుణ్యదా జనీక పుణ్యనదీ పవిత్రితే గండమంటిదే దండక విద్యక సంపాదన్యాయుతే. అది కింద పెట్టుండి పరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం అందరూ అనండి సర్వేషాం కొంచెం ముచ్చట్లేదు. ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం దేవకళ్యాణ మహోత్సవ కన్యాదానమహం కరిష్యే. కన్యాం కనక సంపన్నం భవతు. వాసిష్ఠమైత్రావరుణకం తత్వాతీతాయాః సూర్యవంశ ప్రదీపకాయాః చతుర్వేదశాఖాధ్యాయినే సాక్షాత్ నారాయణ స్వరూపనామ చంద్రవర్మణే కన్యార్థినే వరాజ అంతర్యామి ప్రతి గృహ్యతాం ప్రతి గృహ్ణామి. గోదాన భూదాన సువర్ణదాన హిరణ్యదాన రజతదాన ప్రత్యామ్నాయం యథాశక్తి హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమః. అర్కం అనేక వైశేషిక సుఖ అనుభవ సౌభాగ్య పరంపర అభివృద్ధి ద్వారా సమస్త సన్మంగళ అవాపి అర్థం యోత్ర మాంగళ్య గౌరీ అనుగ్రహ ప్రసాద. అమ్మ అక్షంతలు తీసుకొని మంగళసూత్రం మీద అక్షంతలు వేయండి.
ध्यानं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। मांगल्य गौरी देवताभ्यो नमः। पసుపు కుంకుమాక్షంతలు వేయండి। లం పృథ్వీతత్వాత్మనే నమః। మంగళహారతి తీసుకోండి। हम आग्राहितत्वात्मने नमः। यं वायुतत्वात्मने नमः। रं वह्नितत्वात्मने नमः। तम अमृतत्वात्मने नमः। सं सर्वतत्वात्मने नमः। राजा कंठे बपुनानि सुभगे साजीव शरतां शतं मांगल्यधारण मुहूर्त सुमुहूर्त अस्तु वेदसुमुहूर्तकाय सूर्याय नमः। यताय गुह्यता फलसिद्धिरस्तु। जन्म नक्षत्रे सग्रहाय हमारा मोद प्रमोद आनंदः नीरसमः सुप्रेम कामस्य रूप्याणि रक्षणाय राजा रामचंद्र भगवान की। तैवास्मै समान्वयच्छन्ते तैनं पुनः सुवन्दे वाज्ञाय देवसु राजा भवति। सन्ततं श्रीरस्तु समस्त सम्मङ्गलानि भवन्तु इत्यश्रीरस्तु। तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्मेणामोज्जयन्त्वा पुनातु। ओम शतञ्जीव शततो वर्धमान इत्यभिर्मरुत एन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। सन्तु वेदोक्तं परिपुहन्तु तथास्तु। सत्याः सन्तु यजमानस्य कामाः। ఈ రోజున మనం చేసుకున్నటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమము దేవుళ్ళు అనే ఛానల్లో వస్తుంది। మీరందరూ కూడా దానికి సబ్స్క్రైబ్ అయ్యి మీ ఫోన్ నుంచి దీనిలో చూడొచ్చు। అది మనకి ఎప్పటికైనా కానీ అందులో ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు। స్వామివారి యొక్క దేవాలయ ప్రతిష్ట మీ బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళని చూపెట్టుకోవడానికి మనకి పనికొస్తుంది। స్వస్తి ఏర్పాటు చేశారు వెనకాల అందరూ కూడా
భక్తులు బాగుస్తా ఉన్నారు. ఏం వస్తుందో పోతూనే ఉన్నారు. నీ ఫోన్ కావాలంటే ఈ లడ్డు సంచులు బయట పెట్టాలి. మామ
రెడ్డిపల్లి గ్రామంలో స్వస్తి శ్రీ మాధవానంద సరస్వతి గారు పంతులు గారు వచ్చి మా ఈడ ఒక క్షీణదశలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి మీరందరికీ మంచిగా అవుతుంది, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారని 2016లో వచ్చి తనకు తానుగా గుడిని చేసేయాలని చెప్పి మాకు ప్రోద్బలం చేసిండు. దానికి మా రాజశేఖర శర్మ గారు మా గుండెల ప్రజలందరినీ ఒక్క దగ్గర చేసి దానికి అందరినీ ఒక ఏకీకృతం చేసి దానికి ఈ దేవాలయం కడదామని అది చేస్తే అందరు కలిసి మా గ్రామ ప్రజలు అందరూ, మా సర్పంచ్, మా ఎంపీటీసీ, మా గ్రామ ప్రజలు ఒక్కొక్క పేరున అందరూ కూడా దీనికి పూర్తిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కట్టినందుకు బాగా ఇవాళ మా మాట్లాడనా తర్వాత దీనికి అన్ని రకాల మా రాజశేఖర శర్మ గారు మళ్ళా గత ఈ పూర్తి దేవాలయం నిర్మాణం పూర్తి కాగానే మొత్తం మళ్ళీ వచ్చి మళ్ళీ ఊర్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఎవరెవరకు ఏం పనులు చేయాలని అప్పగించేసి వీళ్ళు మీకు ఈ పని చేయాలని చెప్పి అందరికీ ఉపక్రమింపజేసిండు. తర్వాత ఇవాళ నినాక మొన్న అది యజ్ఞము ప్లస్ అన్నీ మొత్తం కార్యక్రమం మొన్న బుధవారం నాడు మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆ యజ్ఞాలు కానీ మన ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట అవన్నీ ఇప్పటికి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇప్పుడు సీతారామాంజనేయ స్వామి కళ్యాణం చేసి దీనికి విగ్రహ ప్రతిష్టాపన మొత్తం పూర్తి కార్యక్రమం ముగిస్తారని కోరుతున్నా. దానికి పూర్తి మా గ్రామ ప్రజలందరూ, మా గ్రామ పెద్దలు, మా సర్పంచ్, ఎంపీటీసీ గారు అందరూ చేసి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారని అందరికీ ప్రతి పేరున అందరి ప్రజలందరికీ, మా పంతులకు, మా ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే మా భవానంద ఆశ్రమం నుంచి సత్యనారాయణ శర్మ గారు వచ్చి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు ఆయనకు కూడా పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క మనిషికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ బాగా సక్సెస్ చేసిరని దీనికి మా ప్రజలందరి తరఫున మేము చేస్తున్నాం. భాస్కర్ రెడ్డి, నేను గుండ్రెడ్డిపల్లి గ్రామస్తుని. ఆ గుండ్రెడ్డిపల్లి గ్రామంలో భక్తాంజనేయ ప్రాచీన కాలం నుండి వెలిసిన ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్టాపనకు వచ్చేసిన అందరికీ నమస్కారం. అసలు ఈ మా గ్రామ పౌరోహితుడైన బిదురు రాజశేఖర్ గారి మహా సంకల్పంతో ఇది స్టార్ట్ అయింది. దీన్ని మాధవానంద స్వామి గారు వచ్చి శ్రీకారం చుట్టిరు. ఈ పనికి మా గ్రామ ప్రజల అందరి సంకల్పంతో, అందరి సహకారంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కూడా కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. అందరికీ మా గ్రామ ప్రజల తరఫున స్పెషల్గా మా బిదురు రాజశేఖర శర్మ గారికి కృతజ్ఞతలు. రాజిరెడ్డి గ్రామ సర్పంచ్. ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి నిర్మాణం చేస్తున్న దేవస్థానాన్ని ముఖ్యంగా మన రాజు పంతులు గారి ప్రోత్సాహంతో, మా ఎంపీటీసీ గారు, మా గ్రామ పెద్దలు నరసింహారెడ్డి గారు, గ్రామ ప్రజల అందరి సహకారంతో దేవస్థానం పూర్తి కావడంతో విగ్రహ ప్రతిష్టానం చేయడం.
గ్రామ ప్రజల సహకారంతో అందరితో పూర్తయింది. ఆధ్యాత్మిక భక్తి ప్రసారం దేవుళ్ళు భక్తి ఛానల్. మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.